చాంద్మోహన్, చాంద్మోహన్, ఓ చాంద్మోహన్! ఏమిటి పకీరు పొద్దున్నే వచ్చా? రాకేం చేయమంట? నీ చిన్న కొడుకు చేసిన నిర్వాహకం. అసలు ఆయన నమ్మడం నాదే బుద్ధి తక్కువలే. ఏం చేశాడు? అసలు ఏడాడు రమ్మడ బయటికి. రాత్రి పొద్దుపోయి వచ్చాడయ్యా, ఇంకా నిద్ర లేవలా. ఆయనకి తెల్లారకపోతే ఊళ్ళో తెల్లారేదైతే రమ్మనే. ఏమా పొద్దున్నే పొలికాకలు వేస్తుండవు? ఒలికేకడ నిన్న నువ్వు చెప్పింది ఎట్టి చేసింది చెప్పిందే చేశాను. అసలు ఇంతకు ఏం చేశాను? ఏం చేసావా? పొద్దుగుకి ఏళ్ళకి గొట్టలే కట్టెలు తెచ్చిస్తానని చెప్పావా లేదా? గొట్టలా? మర్చిపోయాను మావా. నిన్న అడవిలో ఒక పెద్ద గమ్మత్తు జరిగింది. ఏంటి? ఐశ్వర బజ్జ నీ గొడ్డలి కాకెత్తుకుపోయి. నిజం మావా, ఐశ్వర బజ్జ చెట్టెక్కి కట్టెలు కొడుతుంటే దావతయింది. కిందకి దూకి గొడ్డలి ఒడ్డును బట్టి కోరెట్టు దూకా. ఇంతలోకి ఒక తెల్ల కాకొచ్చి గొడ్డల మీద వాలింది మావా. నీ పేరు చూసింది, ముక్కుతో పొడిసింది. లోపల బంగారం ఉందని పసిగట్టింది. చుర్రగా వేసుకుపోయింది. ఈ అంకమ్మ కబులు తీసి తొంగ తక్కువ. అసలు కాకి గొడ్డలు ఎట్టేసిపోతురా? అసలు గొడ్డలు బంగారంతో ఎట్లా చేస్తారు మావా? ఇంతకీ నా గొడ్డలు ఇస్తారా లేదా? పోయిందని చెప్తుంటే వచ్చు నీ తోడు. చూసావా కాశీ, నీ తమ్ముడు చేసిన నిర్వాహకం. అసలు వాడికి గొడ్డలు ఇచ్చినందుకు నిన్ను కొట్టాలి జూతితో. ఎరా గొడ్డలు ఏం చేశావు? అడవిలో మర్చిపోయి వచ్చాను భాయిజాన్. ఇదో కదా కాకమ్మ కదా. ఒరే ఇప్పుడే చెప్తున్నా, మర్యాదగా నా గొడ్డలి నా వాటా కట్టెలు తెచ్చి ఇచ్చావా? సరే సరే, లేదా నీ సంగతి 10 మందిలో పెట్టి పంచాయతీ చేయించి. ముండమోపి గొడ్డలి కోసం పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. కొత్త జంచిని మోహన్ మారేస్తా. కొత్తదా? ఒరే అలాంటి గొడ్డలు చేయించడం నీ తరం కాదు కదా, నీ తాతరం కూడా కాదురా. తాత మళ్ళీ మా తాత పేరు ఇక్కడ మక్కలు కొడతాను జాగ్రత్త. చూసేవాడుతానమ్మా ఆడగడం. గొడ్డలు తీసుకెళ్లి పారేసి పైగా తనపోతున్నాడు. కాశీ బుద్ధి తక్కువ ఇచ్చానయ్యా. ఎట్టగా నా గొడ్డలు నాకు ఇప్పిందయ్యా బాబు. ఇదిగో ఇదిగో ఒక్కడు కాదు 10 గొడ్డలు చేసి తలకే మొహీలు బంగారు మొహీలు మొహీలు బంగారు మొహీలు ఎక్కడైనా ఇవి? మీ తాత గారి ముందే కొల్ల కొట్టుకొచ్చా. ఇదిగో మళ్ళీ ఇంటి చేయి అడుగు పెట్టావో నేను రావడం తెస్తా జాగ్రత్త. గొడ్డలి కోసం పెద్ద రాద్ధాంతం చేస్తున్నాడు. అమ్మా పదబలం.